నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు పెన్షన్ పంపిణీ ఉంది కదా వచ్చే నెల. ఈ పెన్షన్ పంపిణీలో పాత విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అంతేకాకుండా ఈ పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనడం జరుగుతుందన్నమాట. అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే నవోదయాలో ఎవరైతే 6వ తరగతి పిల్లల్ని జాయిన్ చేయదలుచుకున్నారో వాళ్ళకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పోయిన నెల మనం చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఈసారి కూడా సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీలో పాల్గొనడం జరుగుతుంది. అయితే గత నెల మాదిరిగానే ఈ నెల కూడా పెన్షన్ పంపిణీదారులకు పెన్షన్ పంపిణీ చేసినందుకు మనకు ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ నెల కూడా అది ఇవ్వడం జరుగుతుంది. అందరు పెన్షన్ పంపిణీ ఉద్యోగులు విధిగా రసీదులు తీసుకొని మీ వద్ద ఉండవలసిన రసీదులో పెన్షన్ దారుని యొక్క సంతకం అలాగే పెన్షన్ దారునికి ఇచ్చే రసీదులో మీ సంతకం అయితే పెట్టవలసి ఉంటుంది. పెన్షన్ క్లస్టర్లు మరియు ఉద్యోగులకు మ్యాపింగ్ పూర్తయిన తర్వాత ఆ లిస్ట్ లో PDF డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది పెన్షన్ పంపిణీకి సంబంధించిన మనకు వచ్చిన అప్డేట్ అనమాట. అలాగే మనకు ఈ పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే నవోదయాలో వచ్చే సంవత్సరం ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకైతే దరఖాస్తులు అయితే ప్రక్రియ అయితే ప్రారంభమైందనమాట. సెప్టెంబర్ 16 వరకు అయితే అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది. అలాగే 2013 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్యలో జన్మించి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. జనవరి 18న ఆన్లైన్ లో ఎంట్రన్స్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. అయితే ఎవరైతే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారో దాని యొక్క మెరిట్ ఆధారంగా విద్యార్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. అయితే దానికి మనం అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసేసి navodaia.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.